యాక్చువల్లీ ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. ప్రాబ్లం ఏం లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బెంగళూరులో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. సో బెంగళూరులో ఏదైనా కార్పొరేట్ పిల్లలు, కార్పొరేట్ ఉద్యోగాలు ఉంటే మీకు ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే అర్జెంట్గా వెళ్ళి దేవుణ్ణి కొంచెం మొక్కుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ తీస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్పెషల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ టెంపుల్కి కొంచెం స్పెషాలిటీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మీకు వ్లాగ్ స్టార్ట్ అయినాక చెప్తూ ఉంటాను వ్లాగ్లో అదంతా. సో ఫస్ట్ అయితే మనం ఏ టెంపుల్కి వెళ్తున్నానో చెప్పేస్తాను. నేనైతే వెళ్తుంది వినాయకుడి టెంపుల్ అనమాట. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour ట్రావెల్ చేయాలి నేను బస్లో అయితే. సో టెంపుల్ ప్లేస్ కూడా చెప్తాను, కోర్మంగ్లా దగ్గర ఉండింది గైస్. అండ్ టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 3:57 అవుతుంది. ఎస్, ఇది ఆఫ్టర్నూన్. మార్నింగ్ టైమ్స్ నాకు కుదరడం లేదు వెళ్ళడానికి. అండ్ మోరోవర్ ఇది వీకెండ్, నాకు వీకెండ్సే అవుతుంది కదా బయటికి వెళ్ళడానికి, వీక్ డే అవ్వదు కదా. సో వీకెండ్స్లో ఏమైపోతుంది అంటే మార్నింగ్ కుక్ చేసుకొని జిమ్కి వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసేసరికి లేట్ అయిపోతుంది చాలా. అండ్ టెంపుల్ అనేది 11:30కి క్లోజ్ అనమాట, దాని తర్వాత ఉండదు. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, ఓపెన్ చేస్తారు. సో అందుకనే సరే అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాము అని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు ఎండ ఉంది గైస్, ఇప్పుడే వర్షం అంతా లైక్ బ్లాక్ క్లౌడ్స్ అంతా వచ్చేసాయి. ఐ డోంట్ నో మరి వర్షం పడుతుందో లేదో అని చెప్పి నేను అందుకనే అంబ్రెల్లా అవన్నీ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాను. నేనైతే రెడీ అయిపోయాను, చూసారు కదా, దివాళీ రోజు వేసుకున్న అవుట్ఫిట్టే వేసేసుకున్నాను. అండ్ ఇంకొక 5 to 10 minutes మనం స్టార్ట్ అయిపోదాము. ఇంకేం లేదు, జస్ట్ అంబ్రెల్లా అవన్నీ సెట్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోవడమే. సో మనం ఏమేం బస్సెస్ ఎక్కి వెళ్తున్నాము ఏంటి, ఎందుకు బస్సెస్ అన్నానంటే ఆల్మోస్ట్ 2 to 3 బస్సెస్ మనం మారాలి. ఫస్ట్ అయితే మల్టీప్లెక్స్ దగ్గర అయితే ఎక్కాలి. సార్ మార్తరి బ్రిడ్జ్ కాదు, మార్తరి మల్టీప్లెక్స్ దగ్గర ఎక్కాలి అనమాట మనము. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాము. దాని తర్వాత నేను మీకు వ్లాగ్లో చెప్తూ ఉంటాను లైక్ ఎట్లా ట్రావెల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనైతే స్టార్ట్ అయిపోయాను, చెప్పాను కదా 5-10 minutesలో స్టార్ట్ అయిపోయాను. సో యాక్చువల్లీ లైక్ ఫుల్ క్లౌడీ ఉంది గైస్. అంటే ఒక సైడ్ ఎండ ఉంది, బట్ ఎందుకో నాకు గట్ ఫీలింగ్ ఆ రోజు వర్షం పడుతుందనే చెప్తుంది. బట్ అయినా సరే ఇంక నేను ఒకసారి అనుకున్నా కదా మళ్ళీ ఎందుకు బ్యాక్ వెళ్ళడం అని చెప్పేసి నేను ఇంకా అట్లనే వెళ్ళిపోయాను. సో ఫస్ట్ ఇది మల్టీప్లెక్స్ దగ్గర నేను బస్ ఎక్కేసాను. ఎక్కువ మనకి 500 AD ఇవన్నీ బస్సెస్ ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటాయి. సో ఇబలూరు వరకు ఇక్కడ మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్ మళ్ళీ మనం కోర్మంగ్లాకి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ నేను కోర్మంగ్లాకి ఇదే ఫస్ట్ టైం, అసలు ఇప్పటివరకు నేను వెళ్ళలేదు. అండ్ ఇబలూరు అవన్నీ కూడా నాకు అంత ఐడియా లేదు అసలు. సో డ్రైవర్ వాళ్ళే లైక్ కండక్టర్ వాళ్ళే మనం ఆ ప్లేస్లో స్టాప్ చేయమని చెప్తే ఇంకా వాళ్ళు అక్కడ చెప్పారనమాట ఇదేనమ్మా ఇబలూరు అని చెప్పేసి. సో నేను దిగిన ఒక 5-10 minutesకి నాకు ఇంకొక బస్ దొరికింది కోర్మంగ్లా అనమాట. సో G2 అనే బస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం కోర్మంగ్లా వెళ్ళి ఇక్కడ నుంచి జస్ట్ 3 kilometers ఉంది గైస్ ఇబలూరు నుంచి. ఐ గెస్ నేను కరెక్ట్గానే స్పెల్ చేశాను అనుకుంటా, తప్పు అయితే మాత్రం సో సారీ. ఇబలూరు అనుకుంటా. సో అక్కడ నుంచి నేను కోర్మంగ్లా ఫస్ట్ బ్లాక్కి తీసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి మనం బస్ ఎక్కాలి. సో అక్కడి వరకు అయితే ఒక 3 kilometers చూపిస్తుంది. ఒక 10-15 minutesలో మ్యాక్స్ వెళ్ళిపోతాము. సో 4:50-4:55 కల్లా అక్కడ ఉంటాము. దాని తర్వాత అక్కడి నుంచి మ్యాక్స్ ఒక 10 minutes ఏదైనా సరే 5:15 లోపలే, 5:15 ఆ టైం కల్లా ఉంటాం అనుకుంటా. 5:30కి టెంపుల్ ఓపెనింగ్. సో చూద్దాం, మనమే ముందు వెళ్ళిపోతున్నట్టున్నాము. సో ముందుంటే తప్పేం లేదు కదా. సో అట్లా అనమాట. ముందు మనం ఏసీ బస్లో ట్రావెల్ చేసాం. లైక్ నేను మల్టీప్లెక్స్ నుంచి ఇబ్లూరు వరకు ఏసీ బస్లో వచ్చాను. సో ఇక్కడి నుంచి మళ్ళీ కోర్మంగ్లా ఫస్ట్ బ్లాక్ అయితే నార్మల్ బస్ అనమాట. నాకు అప్పుడు అది అవైలబుల్గా ఉంది, అందుకనే ఎక్కాను. ఏసీలో ట్రావెల్ చేయాలన్నట్టే కాదు. అండ్ 500 బస్సెస్ చాలా ఉంటాయి లైక్ ఇటువైపు వచ్చే బస్సెస్. సో అందుకనే ఫస్ట్ అది వచ్చేసింది. సో లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను అది ఎక్కాను. సో దాని తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసినట్టున్నా, 5 to 6 minutes వెయిట్ చేసా అంతే, వెంటనే వచ్చేసింది. దీని ముందు ఒక బస్సు వచ్చింది,
అది చాలా రష్ ఉంది, ఫుల్ ఇట్లా నించున్నారు. సో సరే వెయిట్ చేద్దాము ఇంకొక 2 to 3 minutes అనగానే ఇంకొక 2-3 minutesకే వెంటనే వచ్చేసింది ఈ బస్సు. సో ప్రాబ్లం ఏం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బెంగళూరులో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ బస్సెస్ సారీ ఏం చెప్తున్నా, బస్సెస్ అవన్నీ బెంగళూరులో అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అందుకనే ఎక్కువ ఈ ఆటోస్ అవన్నీ కూడా బుక్ చేసుకోను, బికాజ్ ఎక్కువ కాస్ట్ కదా. నాకు ట్రావెల్కి పర్టికులర్లీ అంత ఎక్కువ కాస్ట్ పెట్టబుద్ధి కాదు. సో వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూస్ చేస్తాను నేను. సో లేదు ఇట్లా ట్రావెల్ చేయలేము అంటే మీరు డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, లైక్ కోరమంగళ నుంచి ఎట్లా వెళ్తున్నాను ఏంటి అనేది అప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. సో అగారా దగ్గర నుంచి మనం కట్ అవుతాం అనుకుంటా గైస్ కోరమంగళ. లైక్ నాకు అది గుర్తుంది, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నాకు తెలిసి అగారా దగ్గర నుంచి కట్ అవుతాం అనుకుంటా. సో ఇంకా మొత్తం క్లౌడ్స్ అంతా ఇట్లా బ్లాక్ అయిపోతున్నాయి, వర్షం పడుతుంది అన్న సూచనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఈ బస్ అయితే కోరమంగళ ఫస్ట్ బ్లాక్ అయితే మనకి స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది కోరమంగళ కళ్యాణ మండప అనమాట. యాక్చువల్లీ ఇబ్బలూరు నుంచి అక్కడికి కూడా బస్సెస్ ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతోని నేను ఇది వెళ్ళిపోయాననమాట ఫస్ట్ బ్లాక్‌కి. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకి మళ్ళీ 171G అనే బస్సు వెళ్తుంది. కాకపోతే ఇక్కడేమైందంటే బస్ ఏదో సంథింగ్ బ్రేక్ డౌన్ అయింది. సో వాళ్ళు ఇంకొక 1.1 కిలోమీటర్స్ ఉందనగా మనకు స్టాప్ చేసేసారు. కరెక్ట్‌గా అట్లా బస్ దిగామో లేదో ఫుల్ వర్షం చూసారు కదా! ఎంత వర్షం పడుతుందంటే అంత వర్షం. అంటే గొడుగు వేసుకొని కూడా వెళ్ళాలి అంటే మళ్ళీ మనం మొత్తం తడిచిపోతాము. సరే అని చెప్పి ఇంక నేను ఇక్కడే నించున్నాను. యాక్చువల్లీ ఆ బస్‌లో దిగిన వాళ్ళందరూ కూడా ఇంక అక్కడే నించున్నారు. సో ఇందుకనే ముందు బయలుదేరాలి అంటారు పెద్దలు. సో చూసారు కదా! నేనేమనుకున్నా 5:15 ఆ టైం కల్లా వెళ్ళిపోతాను, ఇంకా మనమే ముందు వెళ్ళిపోతాం అనుకున్నా కదా! బట్ అట్లా అవ్వలేదు. నేను వెళ్ళేసరికి టెంపుల్ అయితే మంచిగా ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకొంచెం వర్షం తగ్గినగానే నేను నడవడం స్టార్ట్ చేశా. చూసారు కదా ఈ సిగ్నల్. ఆ సిగ్నల్ వైపు నేను చూపిస్తున్నా కదా! అటు సైడ్ మనం స్ట్రెయిట్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుంది అంతే. మామూలుగా కళ్యాణ మండప అనే బస్ స్టాప్ దగ్గర దిగిపోతే జస్ట్ 100-130 మీటర్స్ డిస్టెన్స్ ఉంటది గైస్ అంతే. సో దానికన్నా మనకి దూరం అయితే ఏముండదు. సో మామూలుగా అయితే అక్కడే దిగాలి, బట్ బస్ బ్రేక్ డౌన్ అవ్వడంతోని మళ్ళీ నేను బస్ చేంజ్ అవ్వాలి. ఇదంతా ఎందుకు ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ మనం. సో ఇది మనం విజిట్ చేస్తున్న టెంపుల్ అనమాట. శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం లైక్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఉంటారు కదా! సో వాళ్ళకి హైక్స్ రావడానికైనా మంచిగా, లేకపోతే జాబ్ స్విచ్ కొట్టడానికైనా సరే ఇక్కడ మంచిగా మొక్కుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పి ఒక చిన్న నమ్మకం అనమాట. సో చాలా మంది నేను వెళ్ళినప్పుడు కూడా చాలా యంగ్ పీపుల్ లైక్ వర్కింగ్ పీపుల్ చాలా మందిని చూసాను. నార్మల్‌గా ఈ టెంపుల్ వీకెండ్స్ చాలా రష్‌గా ఉంటది అనేసి విన్నాను. బట్ ఆ రోజు మేబీ ఫుల్ వర్షం పడడం వల్లనో లేకపోతే ఏంటో ఉన్నారు. బట్ అప్పటికి కూడా జనాలు ఉన్నారు. బట్ అంత రష్ అయితే ఏం లేదు. లైక్ పర్లేదు, మనం మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఇక్కడ నేను కొబ్బరికాయ ఇంకా దేవుడికి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కోడానికి వెళ్ళాననమాట. సో వాళ్ళు నేను ఇవ్వమని చెప్పగానే 100 అన్నారు. 100 ఏంటి అనుకున్నా, లైక్ అంత ఎక్కువ ఉంటదని నాకు తెలీదు. సో ఇంక సరేలే అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు బ్యాక్‌కి రావడం అని చెప్పి అది తీసుకొని ఆ బుట్టతోటి మనం తీసుకొని లోపలిచ్చి మనం దేవుడికి సమర్పించుకుంటాము. అండ్ ఇక్కడ అర్చనకు కూడా 5 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు. సో అర్చనకి కూడా ఇంకొక 5 రూపీస్ తీసుకొని అది కూడా చేపిచ్చాను. అర్చన ఇట్లా చేస్తారు. వాళ్ళొక దీని మీద చేతులు పెట్టి మన గోత్రం అవన్నీ చదివేసి ఇట్లా పూజ చేస్తారు అనమాట. సో అలా చేస్తారు. టెంపుల్ అయితే చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. లైక్ మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం గదా! మంచి హైక్స్ రావడానికైనా లేకపోతే లైక్ స్విచ్ కొట్టడానికైనా సరే. సో
అలాంటి అప్పుడు ఒక చిన్న నమ్మకం అనేది మనకి ఇంకా ఉంటే కొంచెం బెటర్, ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తది అండ్ బూస్టప్ వస్తది అన్న ఒక చిన్న నమ్మకం ఉంటది అందరికి. ఇక్కడికి వెళ్తే స్విచ్ అయిపోతామా లేకపోతే మంచి హైక్ వస్తదా అన్నది కాదు, మన బట్టి కూడా ఉంటుంది, లైక్ మన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. బట్ అదొక చిన్న నమ్మకం అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది బయట వ్యూ, టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. సో బయట ప్రసాదం అదంతా కూడా వాళ్ళు మనకి ఆ రోజు ఇచ్చింది కోకోనట్ రైస్ గైస్. సో చూసారు కదా, మ్యాక్స్ 6:15 ఆ టైం కల్లా సరే లైక్ దర్శనం అంతా చాలా బాగా అయిపోయింది నాది. అండ్ లోపల కూడా మనకి తర్వాత పార్వతీదేవి, శివుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అటు సైడ్ వెళ్తే. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇది కోర్మంగ్లాలో ఉంది. కోర్మంగ్లా కళ్యాణ మండప దగ్గరే ఉంటుంది. అక్కడికి మనం బస్సెస్ అవన్నీ కూడా బాగా అవైలబుల్ గా ఉంటాయి. మెట్రో అయితే నాకు తెలిసి లేనట్టుంది కోర్మంగ్లాకి. సో బస్సెసే ఉంటాయి. అలాగా మార్తలి నుంచి వస్తే రూట్ తెలుసు కదా, లైక్ చెప్పాను కదా ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఇలా ఫాలో అయిపోండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ యా మనకి బడ్జెట్ లో అయిపోవాలి, బడ్జెట్ లో వెళ్ళి వచ్చేసేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దాని తర్వాత రిటర్న్ కూడా మనం అంతే, లైక్ సేమ్ 171G అండ్ G2 ఎక్కేస్తే అగారా వరకు వచ్చేస్తాము. అగారా కానీ లేకపోతే ఇబలూరు కూడా వచ్చేస్తాం. నేను ఇబలూరు వరకు తీసుకున్నాను. సో అక్కడి నుంచి నేను 500 ఎక్కేసాను అనమాట. అండ్ మనకి ఇక్కడ చాలా బస్ స్టాండ్స్ లో ఇట్లా మనకి డిస్ప్లేలో మనకి వాళ్ళు పెడతారు, లైక్ నెక్స్ట్ ఎంత మినిట్స్ లో బస్సెస్ వస్తున్నాయి ఏంటి అని. అవి కూడా ఎగ్జాక్ట్ గానే ఉన్నాయి. మహా అయితే ఒక 1 minute అటు ఇటు ఉన్నా సరే, బట్ యా ఎగ్జాక్ట్ గానే ఉండింది. నేను ఇక్కడ అవే చూస్తున్నాను. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు, అంటే నేను కోర్మంగ్లా సైడ్ ఎప్పుడు రాలేదు కదా, మధ్య మధ్యలో నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పక్కన ఉంటారు కదా, సో వాళ్ళని అడుగుతున్నాను. లేదు అంటే నేను ఈ బస్సెస్ అవన్నీ ఎక్కువ గూగుల్ మ్యాప్స్ లో చూస్తాను. నా లొకేషన్ నుంచి నేను వెళ్ళాల్సిన లొకేషన్ ని మ్యాప్ పెట్టుకుంటాను. మనకి బస్సెస్ అనే సింబల్ ఉంటది కదా, అక్కడ మనం నొక్కితే మనకి నెక్స్ట్ వచ్చే బస్సెస్ ఏంటి అన్నది ఒక రఫ్ ఐడియా ఇస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేంజ్ అవ్వాలి, అవన్నీ ఒక రఫ్ ఐడియా అయితే ఇస్తుంది. సో అలా మనం మంచిగా వెళ్ళిపోవచ్చు. సో అది ఎగ్జాక్ట్ గా ఉండవు గైస్, ఇప్పుడే చెప్తున్నాను, బికాజ్ నేను చాలా సార్లు అది ఫేస్ చేశాను. ఎగ్జాక్ట్ ఉండదు, బట్ బస్ నెంబర్స్ అవన్నీ అయితే కరెక్ట్ గానే ఉంటది, కానీ టైమింగ్స్ మాత్రం కరెక్ట్ గా ఉండవు. సో టైమింగ్స్ ప్రకారం కాకుండా బస్ నెంబర్స్ ప్రకారం. అండ్ మీరు పక్కన ఎవరైనా ఉంటే కొంచెం అడగండి, సో దట్ ఇంకా కొంచెం మీకు ఈజీ ఉంటది అన్నమాట. సో ఇక్కడ నేను ఇవే టికెట్స్ అవి చూపిస్తున్నాను మీకు వెళ్ళడానికి ఎట్లా ఏంటి అనేసి. ఈ ఏసీ బస్సెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. మెయిన్ గా యూపీఐ ఉంటది, ప్రతిసారి క్యాష్ అదంతా నా దగ్గర ఎప్పుడు క్యారీ చేయను, అదొక వర్స్ట్ హ్యాబిట్ నాకు ఉన్నది. నార్మల్ బస్సెస్ లో పక్కాగా క్యాషే ఉంటది, యూపీఐ ఉండదు. బట్ ఏసీ బస్సెస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూపీఐ ఉంటది. సో నాకు అదే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. వీఆర్ బ్యాక్ హోమ్ గైస్, ఐ మీన్ బ్యాక్ పీజీ. ఏం చేస్తాం, ఇదే మన హోమ్, ఏం చేయాలి ప్రస్తుతానికి. సో యా టైం అయితే 8:12 అవుతుంది ఎగ్జాక్ట్లీ. వెయిట్, టైం అయితే 8:12 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ 4 hours పట్టింది గైజ్, అంతే. ఎందుకని నేను నడవడం అదంతా కదా, ఏదైనా సరే జస్ట్ 4 hours పట్టింది అంతే. అండ్ నాకు మొత్తం వెళ్ళి రావడానికి జస్ట్ 105 rupees అయింది అంతే. అదే మనం ఆటో కనుక అది చూస్ చేసుకుంటే, నేను యాక్చువల్లీ చూసాను కూడా లైక్ ర్యాపిడోస్లో ఎంత ఉంటుంది ఏంటి అన్నది. 250 to 300 అని చూపించింది వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తుంది, బికాజ్ ఈవినింగ్ అండ్ నైట్ ట్రాఫిక్ అదంతా ఉంటుంది కాబట్టి. సో 600 plus అయితే పక్కాగా అవుతుంది. సో కంఫర్ట్ ఉంటుంది అనుకోండి, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ఓపిక. అండ్ మోర్ ఓవర్ నాకు ఇప్పుడు టైం కూడా ఉంది, 4 hours టైం నాకు ఉంది కాబట్టి నేను పోయినా. అట్లా కాదు, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు మంచిగా ర్యాపిడో కానీ అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదా నాలాగా మీరు బస్లో కూడా వెళ్ళచ్చు. సో యా ఇది అనమాట ఈ వ్లాగ్. హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో బెంగళూరులో ఎవరైనా కార్పొరేట్ పిల్లలు, కార్పొరేట్ ముత్యాలు ఉంటే, మీకు ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే అర్జెంట్గా వెళ్ళి దేవుణ్ణి కొంచెం మొక్కుకోండి. అంటే మన హార్డ్ వర్క్ ఉండాలి, ఏదో కొంచెం ఆ ధైర్యం అనేది ఉంటుంది కదా. సో అట్లా అనమాట. సో నేనేం ట్రై చేస్తున్నా అన్నట్టు ఏం కాదు, బట్ ఉంటుంది కదా. సో అట్లా అనమాట. సో అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను.
సో ఈ బ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై.